సిద్ధార్థ 3 BHK చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శరత్ కుమార్, దేవయాని, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించారు. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ చేస్తున్న సిద్ధార్థ సినిమా టీం చెప్పే మాటలు నమ్మి థియేటర్లకు రాకండి, తర్వాత నిరుత్సాహపడకండి అని చెప్తున్నారు. ఓ సినిమా వస్తోందంటే అందులోని నటీనటులు, టెక్నీషియన్లు ఎంతగా హైప్ చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా వారు ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఆ టీంకు నచ్చుతుంది. దాని మీద ప్రాణం పెట్టుకుంటారు. అయితే సినిమాని ఎవ్వరూ కూడా వాళ్ళ కోసం తీసుకోరు. ఆడియన్స్ కి నచ్చాలి, జనం మెచ్చాలని చిత్రాల్ని తీస్తూ ఉంటారు. అలా ప్రేక్షకులకు నచ్చితేనే పెట్టిన డబ్బులు వెనక్కొస్తాయి. లాభాలతో నిర్మాతలు మరో చిత్రాన్ని నిర్మిస్తూ ఉంటారు. అయితే 100 సినిమాలు తీస్తే 10 చిత్రాలు కూడా సరిగ్గా హిట్ అవ్వడం లేదు. కానీ ఈ 100 సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులు మాత్రం ప్రమోషన్స్ లో తమ చిత్రాల గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. రీసెంట్ గా కమల్ హాసన్ కూడా ఇలానే థగ్ లైఫ్ గురించి హైప్ చేశారు. నాయకుడు సినిమా కంటే మంచి చిత్రం అవుతుందని చాలా అతిగా మాట్లాడేశారు. చివరకు థగ్ లైఫ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకే సినిమా మీద ఇలా హైప్ ఎక్కిస్తే చివరకు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ ఆడియన్స్ తెగ నిరుత్సాహపడిపోతాడు. దీంతో మొదటికే మోసం వస్తుంది. భారీ అంచనాలతో వెళ్లిన ఆడియన్స్ ఘోరంగా డిసప్పాయింట్ అయితే ఫలితం మరింత తేడాగా ఉంటుంది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ తన ఇండియన్ 2 చిత్రంతో అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇండియన్ 2 విషయంలో ఎలాంటి ట్రోలింగ్ ఎదురైందో సిద్ధార్థ్కు అనుభవం అయ్యింది. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ చేసిన అతి కొంపముంచింది. సిద్ధార్థ్ ఇచ్చిన సమాధానాలు, మూవీ గురించి చెప్పిన విశేషాలు ఇలా కోటలు దాటాయి. కానీ సినిమా మాత్రం నాసిరకంగా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమాగా తీశారు శంకర్. ఏమాత్రం అప్డేట్ కాని మేకింగ్ తో శంకర్ అందరినీ పరీక్షించారు. దీంతో ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. అందుకే సిద్ధార్థ్ ఇప్పుడు అలా హైప్ చేసే మాటల్ని చెప్పడం లేదనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.